జనరేటివ్ ఏఐ కోర్స్ ఇన్ తెలుగు. ఈ వీడియోలో మీరు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, జనరేటివ్ ఏఐలో ఎట్లాంటి ఏఐ టూల్స్ వస్తాయి, జనరేటివ్ ఏఐ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఫ్యూచర్లో జనరేటివ్ ఏఐ వల్ల మన జాబ్ ఉంటుందా పోతుందా, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ మీరు ఈ వీడియోలో నేర్చుకోపోతున్నారు. నేను ఇది వీడియో చెప్పాను కానీ ఇది ఒక ఫస్ట్ క్లాస్. నేను జనరేటివ్ ఏఐ మీద ఒక పెద్ద సిరీస్ క్రియేట్ చేయబోతున్నాను. ఎవ్రీ డే మీకు ఒక కొత్త ఏఐ టూల్ గురించి మీకు ఎవ్రీథింగ్ నేర్పిస్తాను. సో దట్ మీరు కూడా ఇంట్లో కూర్చొని ఫ్రీలో జనరేటివ్ ఏఐని నేర్చుకుంటారు. అలాగే ఈ జనరేటివ్ ఏఐని మీ బిజినెస్లో, మీ కెరియర్లో, మీ జాబ్లో కూడా యూస్ చేసుకునేట్లాగా రెడీ అయిపోతారు. సో ఐ హోప్ ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ మీలో చాలా మందికి హెల్ప్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తున్నారు అంటే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్ని షేర్ కూడా చేయండి. నా ఈరోజు ఈ వీడియోలో జనరేటివ్ ఏఐ ఫ్రీ కోర్స్లో మీరు చాట్ జీపీటీ గురించి తెలుసుకోబోతున్నారు. చాలా మందికి చాట్ జీపీటీ ఎలా యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు, ఇవి ఐడియా ఉంది. ఐడియా లేని వాళ్ళకి ఈ వీడియో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ వాట్ ఈస్ ఏఐ. ఏఐ అంటే ఏంటి? ఏఐని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నాం కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఒక మషిన్ కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇది ఒక కంప్యూటర్ సిస్టమ్ లాగా కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఏ మషిన్ ఆర్ ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ సిస్టమ్ విచ్ థింగ్స్ ఆర్ యాక్ట్స్ లైక్ ఏ హ్యూమన్ బీయింగ్. అంటే ఒక హ్యూమన్ బీయింగ్ లాగా, ఒక హ్యూమన్ బ్రెయిన్ లాగా ఆలోచిస్తుంది, హ్యూమన్ లాగా పనిచేస్తుంది. అట్లాంటి ఒక మషిన్ అయినా, అట్లాంటి ఒకటి కంప్యూటర్ సిస్టమ్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ ఏఐ అని రెఫర్ చేస్తున్నాం. ఓకే, మరి ఏఐ అంటే అందరికీ అర్థమైంది. జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? జనరేటివ్ ఏఐ అంటే ఇది కూడా ఒక మషిన్ ఆర్ ఇది కూడా ఒక కంప్యూటర్ సిస్టమ్, కానీ అది కంటెంట్ ఫార్మాట్స్ క్రియేట్ చేసేస్తుంది. అంటే మనకు హ్యూమన్ బీయింగ్స్కి అవసరం వచ్చిన కంటెంట్ అంటే అది టెక్స్ట్ కంటెంట్ కావచ్చు, అది ఇమేజ్ కంటెంట్ కావచ్చు, అది వీడియో కంటెంట్ కూడా కావచ్చు. ఇట్లాంటి డిఫరెంట్ కంటెంట్ ఫార్మాట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అయినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మషిన్స్ అయినా అది క్రియేట్ చేసేస్తుంది. అట్లాంటి టూల్స్ని, అట్లాంటి అప్లికేషన్స్ అట్లాంటి మషిన్స్ని మనం జనరేటివ్ ఏఐ అని రెఫర్ చేస్తాం. జనరేటివ్ ఏఐ చెప్పగానే ఫస్ట్ జనరేటివ్ ఏఐ టూల్ మనకు అందరికీ గుర్తొస్తుంది, దట్ ఈస్ చాట్ జీపీటీ. సో ఈ ఫస్ట్ సిరీస్లో, ఈ ఫస్ట్ వీడియోలో మీకు నేను ఈరోజు జనరేటివ్ ఏఐలో చాట్ జీపీటీ టూల్ ఎలా పనిచేస్తుంది, చాట్ జీపీటీ టూల్ని మనం ఎలా యూస్ చేసుకోవాలి, చాట్ జీపీటీని ప్రాపర్గా యూస్ చేస్తే మన కెరియర్ ఎలా కాపోతుంది, మన బిజినెస్ ఎలా కాపోతుంది, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు నా స్క్రీన్ చూస్తూ మీరు తెలుసుకోపోతున్నారు, నేర్చుకోపోతున్నారు. ఇంకొకటి డిస్క్లైమర్, సపోజ్ మీరు ఇది ఒక క్లాస్ లాగా చూస్తున్నారు, క్లాస్ లాగా నేర్చుకుంటున్నారు అంటే మై రికమెండేషన్ మీరు మొబైల్ని ఇలా హారిజాంటల్ పెట్టి మీరు చూడండి. ఎందుకంటే హారిజాంటల్ పెట్టి చూస్తే మీకు స్క్రీన్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. మీరు ఒక క్లాస్ లాగా, రియల్ టైం లైవ్ క్లాస్ లాగా చూస్తే మీకు డెఫినెట్లీ మీరు చాలా నేర్చుకుంటారు కదా. సో మీరు మొబైల్ హారిజాంటల్ పెట్టి ఇది ఒక రియల్ క్లాస్ లాగా చూస్తూ ఈ స్కిల్ని నేర్చుకోండి. చాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం జీపీటీ అంటే ఏంటి అది తెలుసుకుందాం. చాట్ జీపీటీలో 2 వర్డ్స్ ఉంటాయి కదా, చాట్ ఇంకా జీపీటీ. సో జీపీటీ ఫుల్ ఫామ్ వచ్చేసి జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి ఇది ఒక ఎల్ఎల్ఎం మోడల్. మరి ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆర్ ఎల్ఎల్ఎం ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్, ఇది ఒక మోడల్ లాగా మనం అనుకోవచ్చు. ఎల్ఎల్ఎం మోడల్స్ యూజువల్లీ ఏం చేస్తుంది అంటే చాలా డేటా కన్జ్యూమ్ చేస్తుంది, లేకపోతే అనలైజ్ చేస్తుంది. ఆ డేటా నుంచి మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే ఈ ఎల్ఎల్ఎం మోడల్ ఆన్సర్ చేస్తుంది. సో అట్లాంటి ఒక ఎల్ఎల్ఎం మోడల్ వచ్చేసి మన జీపీటీ, జనరేటివ్ ప్రీ టెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్. ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు అట్లాంటి ఒక ఎల్ఎల్ఎం మోడల్ని క్రియేట్ చేసి ఆ ఎల్ఎల్ఎం మోడల్కి చాలా డేటా అనలైజ్ చేయడానికి లేకపోతే ఫీడ్ చేయడానికి ఇచ్చేసారు. ఆ ఎల్ఎల్ఎం మోడల్ ఏం చేస్తుంది అంటే ఆ డేటా నుంచి ఎవరైనా ఏమైనా క్వశ్చన్ అడిగితే, చాట్ చేస్తే అది ఆ డేటా బేస్డ్ మీద ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంది. సో ఇలా ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు చాట్ చేసే ఒక జీపీటీని క్రియేట్ చేశారు కాబట్టి ఆ అప్లికేషన్, ఆ సాఫ్ట్వేర్ లేకపోతే ఆ మషిన్ పేరు చాట్ జీపీటీ అని పెట్టారు. నేను ఇప్పుడే చెప్పాను చాట్ జీపీటీ ఓనర్ ఓపెన్ ఏఐ కంపెనీ కదా. మరి ఓపెన్ ఏఐ కంపెనీ సిఇఓ ఎవరు? శామ్ ఆల్ట్మెన్ అని ఒక పర్సన్. హీ ఈస్ ద ఓనర్ ఆఫ్ దిస్
ఆర్ హీఈస్ ద సిఇఓ ఆఫ్ చాట్ జీపీటీ. కానీ మీకు ఇంకొక విషయం చెప్పాలి, మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంది కదా, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు 49% ఆఫ్ ఓపెన్ ఏఐ కంపెనీని వాళ్ళు కొనుక్కున్నారు. సో చాట్ జీపీటీలో ఓపెన్ ఏఐ వాళ్ళది ఓనర్షిప్ కూడా ఉంది, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళది కూడా ఓనర్షిప్ ఉంది. ఇవి అన్ని అంటే ఈ సాఫ్ట్వేర్ ఓనర్ ఎవరు, ఇది మీకు ఇక్కడ కూడా ఇంటర్వ్యూలో అడగరు. కానీ ఒక కొత్త విషయం తెలుసుకోవడంలో తప్పు ఏం లేదు కదా, అందుకే మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పాను. చాట్ జీపీటీని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఇప్పుడు నేను నా స్క్రీన్ షేర్ చేస్తూ మీకు చూపిస్తాను. సపోజ్ మీరు ఫస్ట్ టైం చాట్ జీపీటీని లాగిన్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నారు అంటే ల్యాప్టాప్లో చేస్తే బెటర్. మీ దగ్గర మొబైల్లో కూడా మీరు సేమ్ ప్రాసెస్ ఫాలో చేస్తూ చాట్ జీపీటీలో రిజిస్ట్రేషన్ ఇంకా లాగిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు నా ల్యాప్టాప్లో మీరు గూగుల్ స్క్రీన్ చూస్తున్నారు, రైట్? ఈ గూగుల్ స్క్రీన్లో వచ్చి ఫస్ట్ నేను ఇక్కడ చాట్ జీపీటీ అని టైప్ చేస్తాను. చూడండి, చాట్ జీపీటీ అని టైప్ చేయగానే నాకు ఇట్లా గూగుల్ పేజ్ కనిపించింది కదా. ఈ గూగుల్ పేజ్లో నేను ఈ లింక్ కనిపిస్తుంది ఇక్కడ, ఓపెన్ ఏఐ అని. ఈ లింక్ మీద నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేయగానే ఫస్ట్ మనకు ఇట్లాంటి ఒక స్క్రీన్ కనిపించింది. ప్లీజ్ రిమెంబర్, చాట్ జీపీటీలో ఫ్రీ వర్షన్ కూడా ఉంటుంది, అలాగే పెయిడ్ వర్షన్ కూడా ఉంటుంది. చాట్ జీపీటీ ప్లస్ అని మనం చెప్తాం. సో ఇక్కడ చాట్ జీపీటీ వాళ్ళు స్టార్టింగ్లోనే, మనం ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు, ఇప్పుడే మనకు మీకు పెయిడ్ అకౌంట్ కావాలి అంటే కొనుక్కోండి అని చెప్తున్నారు. సో మనం ఒకసారి పెయిడ్ అకౌంట్ కూడా చూసేద్దాం. నేను న్యూ ట్యాబ్లో ఓపెన్ చేశాను, పెయిడ్ అకౌంట్ ఎలా ఉంటుంది మీకు చూపించడానికి. సో పెయిడ్ అకౌంట్లో మీరు చూస్తే వాళ్ళు డిఫరెంట్ ప్యాకేజెస్ ఇక్కడ వాళ్ళు చూపిస్తున్నారు. చాట్ జీపీటీ టీమ్ మీరు క్లిక్ చేస్తే వాళ్ళు చాట్ జీపీటీ టీంలో ఏమేం ఫీచర్స్ ఇస్తున్నారు, ఏమేం ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఇవన్నీ మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు. నౌ సపోజ్ మీరు ఒక టీమ్ బిల్ట్ యువర్ బిజినెస్ స్కేల్స్ విత్ యువర్ టీమ్, ఒక టీమ్తోని మీరు షేర్ చేస్తూ ఈ చాట్ జీపీటీని యూజ్ చేయాలి అంటే మీరు మంత్లీ ఇంత అమౌంట్ పే చేయడం ఉంటుంది అని చాట్ జీపీటీ వాళ్ళు మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నారు. నాకు అడిగితే ఫస్ట్ టైం చాట్ జీపీటీ యూజ్ చేస్తున్న వాళ్ళు డైరెక్ట్లీ మీరు పేమెంట్ చేయకపోతే బెటర్. బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చాట్ జీపీటీ పెయిడ్ అకౌంట్ తీసుకుంటే బెటర్ అంటాను, ఎందుకంటే వాళ్ళకి వర్క్ ఫాస్ట్ అయిపోతుంది. కానీ జాబ్ కోసం చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఒక కొత్త స్కిల్ నేర్చుకుంటున్న వాళ్ళు స్టార్టింగ్లోనే చాట్ జీపీటీ పెయిడ్ అకౌంట్, చాట్ జీపీటీ ప్లస్ యూజ్ చేయడం అవసరం లేదు అని చెప్తాను. సో మనం తిరిగి మరి చాట్ జీపీటీ ఫ్రీ అకౌంట్లో వచ్చేద్దాం. ఈ ఫ్రీ అకౌంట్లో చూడండి, ఇక్కడ లాగిన్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఫస్ట్ నేను ఇక్కడ లాగిన్ చేసేస్తాను. సో ఐ విల్ క్లిక్ ఆన్ దిస్ లాగిన్ బటన్. స్క్రీన్లో లాస్ట్లో లాగిన్ మీద క్లిక్ చేయగానే అది నాకు చాట్ జీపీటీలో లాగిన్ చేస్తున్నారా, సోరాలో లాగిన్ చేస్తున్నారా అది అడుగుతుంది. ఇక్కడ డౌన్లో కూడా యూజ్ యువర్ కుకీస్ అని, అంటే మీ బ్రౌజర్లో ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకుంటారా, ఎక్సెప్ట్, నాట్ ఎక్సెప్ట్, రిజెక్టెడ్ అని అడుగుతుంది. మనం ఎక్సెప్ట్ ఆల్ క్లిక్ చేసాం. నా ఇక్కడ వచ్చాక సైన్ అప్ ఫర్ ఫ్రీ అనే ఆప్షన్ ఉంది కదా. ఫస్ట్ టైం చాట్ జీపీటీని యూజ్ చేస్తున్న వాళ్ళు సైన్ అప్ ఫర్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. తర్వాత వాళ్ళు మీకు గూగుల్ అకౌంట్ని లాగిన్ చేసుకోవచ్చు, మైక్రోసాఫ్ట్ అకౌంట్ని లాగిన్ చేసుకోవచ్చు, అలాగే యాపిల్ అకౌంట్ని కూడా లాగిన్ చేసుకోవచ్చు అని చూపిస్తున్నారు. నేను ఇప్పుడు కోసం గూగుల్ అకౌంట్తోని నేను లాగిన్ చేసి మీకు చూపిస్తాను. మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో చేయొచ్చు, మన వర్క్ ఈజీ అయిపోతుంది. చూడండి, చాలా ఈజీగా నేను గూగుల్ అకౌంట్తోని నేను లాగిన్ కూడా చేసేసాను. అండ్ ఇక్కడ మీరు చూస్తే మీకు ఇక్కడ నా అకౌంట్ డీటెయిల్స్ కూడా కనిపిస్తుంది. నా ఈ చాట్ జీపీటీలో మనం ఈ మొత్తం జనరేటివ్ ఏఐ టూల్ని మనం 3 వేస్లో యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ వే వచ్చేసి మనం టెక్స్ట్ ఆన్సర్స్ క్రియేట్ చేయడానికి మనం చాట్ జీపీటీని యూస్ చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి కూడా మనం చాట్ జీపీటీని యూస్ చేసుకోవచ్చు. థర్డ్ ఆప్షన్ మనం వీడియోస్ క్రియేట్ చేయడానికి కూడా చాట్ జీపీటీని యూస్ చేసుకోవచ్చు. కానీ వీడియో యూస్ చేయడానికి కొంచెం ఎక్స్పెన్సివ్ కూడా మీకు పడవచ్చు. నేను మీకు 1 by 1 అన్ని ఆప్షన్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తాను, నేర్పిస్తాను. ఓకే, సో చాట్ జీపీటీలో మనం ఫస్ట్ ఈ స్క్రీన్లో వచ్చేసిన తర్వాత చాట్ జీపీటీ వచ్చేసి ఒక పెద్ద LLM మోడల్ మీద చాట్ జీపీటీని క్రియేట్ చేశారు కదా. LLM మోడల్ అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో దీనిలో చాలా డేటా ఇచ్చి ఈ మోడల్ని అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ట్రైన్ చేశారు, రైట్? సో చాట్ జీపీటీని మనం ఏదైనా క్వశ్చన్స్ అడిగితే ఆల్రెడీ దాని LLMలో చాలా ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఉంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ బేస్ మీద అది మనకు ఆన్సర్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీకి ఒక సింపుల్ క్వశ్చన్ అడిగి చూద్దాం. మన వీడియోస్ అంటే Career9 యూట్యూబ్ ఛానల్ చూస్తున్న చాలామంది డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు ఉంటారు.
డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళు, లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ఇప్పుడు నేర్చుకుంటున్నారు, ఇన్ ప్రాసెస్ ఉన్నారు, వాళ్ళు కూడా మన ఛానల్ చూస్తారు. సో సపోజ్ మీకు డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ అయిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది నేను మీకు ఇప్పుడు సెర్చ్ చేసి, మాన్యువల్గా సెర్చ్ చేసి చూపిస్తాను. అండ్ సెల్ఫ్గా అంటే నేను సెల్ఫ్గా యూట్యూబ్లో, Career 9 యూట్యూబ్లో కూడా చాలా, మన ఛానల్లో కూడా చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి కదా. ఈ ఫ్రీ వీడియోస్ని చూస్తూ మీరు నేర్చుకుంటున్న వాళ్ళు ఉన్నారు అంటే ChatGPTని ప్రాపర్గా యూజ్ చేయండి. ఈ అప్లికేషన్ మీకు ఇంకా వేరే ఎవరి హెల్ప్ లేకున్నా కూడా మీరు సింగిల్గా డిజిటల్ మార్కెటింగ్ చాలా సూపర్ వేలో నేర్చుకోవచ్చు. అట్లా మీకు హెల్ప్ చేస్తుంది. సో ఎలా మనం ChatGPTని డిజిటల్ మార్కెటింగ్ సెల్ఫ్గా నేర్చుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు అది నేను చూపిస్తాను. ఓకే, సో నేను ChatGPTలో వెళ్ళి ఫస్ట్ నేను క్వశ్చన్ పెడతాను. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ మాడ్యూల్స్ టు లర్న్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్? ఓకే, మీరు ఇలా ఒక క్వశ్చన్ పెట్టచ్చు. డిజిటల్ మార్కెటింగ్ ఇన్ 2025. మనం ఇయర్ పెడితే కూడా బెటర్ కదా. సో మనం ఒక క్వశ్చన్ అడుగుతున్నాం, ChatGPT 2025లో డిజిటల్ మార్కెటింగ్లో ఏ మాడ్యూల్స్ ఇంపార్టెంట్ ఉంటుంది అని అడుగుతున్నాం. సో అది మనకు ఒక లిస్ట్ లాగా రాసేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం. ఎస్, అది మనకు మంచి ఒక మొత్తం అంటే పాయింట్ వైజ్ బుల్లెట్ పాయింట్స్ లాగా ఇంపార్టెంట్ మాడ్యూల్స్ అన్ని మనకు ఇక్కడ ఇచ్చేస్తుంది. రైట్, మీరు ఫస్ట్ మాడ్యూల్ చూస్తే SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ఇచ్చింది కదా. సెకండ్ మాడ్యూల్ కంటెంట్ మార్కెటింగ్, థర్డ్ మాడ్యూల్ సోషల్ మీడియా మార్కెటింగ్, ఫోర్త్ మాడ్యూల్ పెయిడ్ అడ్వర్టైజింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ ఆటోమేషన్, వెబ్ అనాలిటిక్స్ అండ్ డేటా, మార్కెటింగ్ ఆటోమేషన్, అఫిలియేట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్, ఈ-కామర్స్ మార్కెటింగ్, ఆల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఎవ్రీథింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది. నా ఈ మొత్తం డేటాని నేను కాపీ చేసి సమ్వేర్ ఎక్కడొక ప్లేస్లో నేను సేవ్ చేసుకుంటాను. ఓకే, ఇక్కడ నుంచి కాపీ చేసి ఇక్కడ వరకు. లెటస్ అజ్యూమ్ నేను ఒక నోట్ ప్యాడ్ క్రియేట్ చేశాను. నోట్ ప్యాడ్లో మొత్తం డేటాని స్టోర్ చేసుకున్నాను. చూడండి, మొత్తం డేటా మన దగ్గర వచ్చేసింది కదా. ఈ డేటాని ఇప్పుడు ఇంకా డీటెయిల్గా నేను ChatGPTకి అడుగుతాను. ఓకే, ఇక్కడ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్లో ఆన్ పేజ్ SEOలో కీవర్డ్ రీసెర్చ్, కంటెంట్ ఆప్టిమైజేషన్. నా ఇక్కడ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ని తీసుకొని ChatGPTకి ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. ఇన్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ వాట్ ఆర్ ద టాపిక్స్ ఐ షుడ్ prepare to build a very strong career in 2025. Okay, in search engine optimization, what are the topics I should prepare to build a very strong career in 2025? మనం ఇలా అడిగితే అది మనకు ఆన్సర్ కూడా చేస్తుంది. ఎందుకంటే ChatGPT చాలా పెద్ద హ్యూజ్ డేటా, దానికి చాలా నాలెడ్జ్ ఉంది కదా. సో అది మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ కూడా రాసేస్తుంది. సో ChatGPT ఏం చెప్తుంది? యూ షుడ్ ప్రిపేర్ ఫర్ SEO ఫండమెంటల్స్, దానిలో సర్చ్ ఇంజిన్ వర్క్, సర్చ్ ఇంజిన్ అండ్ కంటెంట్ రెలెవెన్స్, SCRP ఫీచర్స్, SEO ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, ఇవన్నీ లోకల్, ఎంటర్ప్రైజ్, టెక్నికల్ SEO, కీవర్డ్ రీసెర్చ్, ఆన్ పేజ్ SEO, టెక్నికల్ SEO, మొబైల్ పేజ్ ఎక్స్పీరియన్స్, కంటెంట్ స్ట్రాటజీ, ఇవన్నీ కూడా మనకు లిస్ట్ వైజ్గా రాసిచ్చింది. ఇవన్నీ కూడా మీరు మీ నోట్స్లో కాపీ పేస్ట్ చేసుకోండి. సపోజ్ ఒక వర్డ్ డాక్యుమెంట్ లాగా మీరు కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నారు అంటే ఇవన్నీ అక్కడ కూడా పెట్టుకోవచ్చు. అలాగే కొంచెం స్క్రోల్ డౌన్ చేసి నేను ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ మీద కూడా నేను ChatGPTకి ఇంకా డీటెయిల్స్ ఇవ్వు అని అడుగుతాను. ఇలా SEO ఫండమెంటల్స్ మీద నాకు ఒక మంచి అంటే నోట్స్ క్రియేట్ చేసి ఇవ్వు అని అడుగుతాను. ఓకే, నేను ChatGPTకి ఎలా క్వశ్చన్స్ పెడుతున్నాను చూడండి. క్రియేట్ ఏ వెరీ డీటెయిల్డ్ నోట్స్ అడుగుతున్నాను ChatGPTకి. క్రియేట్ ఎ వెరీ డీటెయిల్డ్ నోట్స్ ఆన్ దిస్ టాపిక్. ఏం టాపిక్ అది? SEO ఫండమెంటల్స్ ఇన్ 2025. ఓకే, నేను ఇక్కడ ఒక క్వశ్చన్ పెట్టాను కదా, నేను ChatGPTకి క్వశ్చన్ అడుగుతున్నాను. అరే ChatGPT నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వు. సో ఇక్కడ నేను క్వశ్చన్ పెడుతున్నాను కదా, ఈ మొత్తం టెక్స్ట్ని మనం ప్రాంప్ట్ అంటాం. ఓకే, మనం ఎంత డీటెయిల్గా ప్రాంప్ట్ ChatGPTకి అడుగుతాం అది అంత డీటెయిల్గా మనకు ఆన్సర్ రిప్లై చేస్తుంది. ఎందుకంటే అది చాలా నాలెడ్జబుల్ కదా, చాలా డేటాని స్టడీ చేసి ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నది. సో ఆ డేటా బేస్ మీద అది మనకు ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ప్రాంప్ట్ ఇలా పెట్టాను, క్రియేట్ అ వెరీ డీటెయిల్డ్ నోట్స్ ఆన్ దిస్ టాపిక్.
మీద నేను క్లిక్ చేసి నేను ఇట్లా సెండ్ మీద క్లిక్ చేస్తే అది చాలా ఫుల్ డీటెయిల్ నోట్స్ మనకు క్రియేట్ చేసేస్తుంది. అండ్ ప్లీజ్ రిమెంబర్, ఈ నోట్స్ని మీరు ఎక్కడొక ప్లేస్లో, నాకు అడిగితే ఒక వర్డ్ డాక్యుమెంట్లో మొత్తం మీరు స్టోర్ చేసి సేవ్ చేసి పెట్టుకోవచ్చు. ఇది స్టోర్ చేసి సేవ్ చేసి పెట్టుకుంటే ఏమవుతుంది తెలుసా, మనకు యాక్చువల్లీ ట్రైనర్ ఇచ్చిన నోట్స్ కూడా అంత అవసరం ఉండదు. సెల్ఫ్గా కూడా మీరు ఇంత మంచిగా ప్రిపేర్ అవ్వచ్చు. ChatGPT ఈజ్ అంటే ఎవ్రీథింగ్ అని చెప్తాను, వెరీ నాలెడ్జబుల్. ChatGPTని ప్రాపర్గా యూజ్ చేస్తే బయట ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం, డబ్బు పెట్టి ట్రైనింగ్ తీసుకోవడం కూడా అవసరం పడదు. అంత మంచి అప్లికేషన్. అండ్ ఎస్, మీ అందరికీ చాలా యూజ్ అవుతుంది, మంచి యూజ్ అవుతున్న అప్లికేషన్. మీరు అందరూ చాలా టైం స్పెండ్ చేసి ఈ GPT మోడల్ని లేకపోతే ఈ జెనరేటివ్ AI టూల్ని మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు స్క్రీన్లో చూడండి, బ్యూటిఫుల్ నోట్స్ మనకు క్రియేట్ చేసి ఇచ్చింది. ఏమేమి నోట్స్ ఇచ్చింది? వాట్ ఈస్ SEO ఇన్ 2025, హౌ సర్చ్ ఇంజిన్స్ వర్క్ అండ్ టైప్స్ ఆఫ్ SEO. అండ్ అది కూడా ఒక టేబుల్ లాగా క్రియేట్ చేసి ఇచ్చింది చూడండి. తర్వాత సర్చ్ ఇంటెంట్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్, కీ ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్, ఈట్ అప్డేట్ కూడా ఇచ్చింది. అంటే ఈట్ అప్డేట్ ఈజ్ ఏ అల్గోరిథం అప్డేట్, దాని గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేసింది. SERP ఫీచర్స్ టు టార్గెట్. అండ్ వన్ మోర్ థింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ SEO కరియర్ గురించి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈట్ అప్డేట్ డెఫినెట్లీ మీరు ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే ఇంటర్వ్యూస్లో కూడా ఈ అప్డేట్ గురించి అడుగుతున్నారు. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఒక పాయింట్ అని చెప్తాను. తర్వాత చూడండి, టూల్స్ టు మాస్టర్ SEO ఫండమెంటల్స్, ఇవి అన్ని టూల్స్ కూడా మేము కూడా నేర్పిస్తాం. ఎస్, కామన్ SEO మిత్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తుంది. నేనేం చేస్తాను అంటే ఈ మొత్తం నోట్స్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను. ఇక్కడ నుంచి కాపీ చేసి లాస్ట్ వరకు కాపీ చేసి ఒక నోట్ ప్యాడ్ కాదు, ఒక వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేస్తాను. సో లెట్ us పుట్ హియర్ SEO నోట్స్ అని టైప్ చేశాను. ఓకే, SEO నోట్స్ లోపల వెళ్ళి నేను ChatGPT నుంచి కాపీ చేసిన కంటెంట్ ఉంది కదా, మొత్తం కంటెంట్ ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. వేర్ ఇస్ ఇట్? ఒక్క నిమిషం. ఓకే, సో నేను నా వర్డ్ డాక్యుమెంట్లో వచ్చేసాక సేమ్ కంటెంట్ని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేస్తే చూడండి, సేమ్ అదే కంటెంట్ మనం ChatGPTలో ఏ కంటెంట్ని నోట్స్ క్రియేట్ చేసామో ఆ మొత్తం నోట్స్ ఇక్కడ వచ్చేసింది. అండ్ కొంచెం మనం ఈ నోట్స్ని ఫార్మాటింగ్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మొత్తం కంటెంట్ ఫాంట్ సైజ్ వచ్చేసి చాలా తక్కువ ఉంది. మన ఐస్కి సూటబుల్ లాగా, మనకు కంఫర్టబుల్ ఉండే ఫాంట్ లాగా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దిస్ నోట్స్ ఈజ్ రెడీ. ఇది ఒక మంచి నోట్స్ అని చెప్పొచ్చు. మీరు ఎంత మంచిగా ఎంత డీటెయిల్గా ప్రాంప్ట్స్ ChatGPTకి అడిగితే అది అంత మంచిగా డీటెయిల్గా మీకు నోట్స్ అయినా క్వశ్చన్కి ఆన్సర్స్ అయినా క్రియేట్ చేసి ఇస్తుంది. ఇది నేను సేవ్ చేసుకున్నాను. మీకు కావాలంటే ఇదే నోట్స్ నేను ఇప్పుడు క్రియేట్ చేశాను కదా, ఆ నోట్స్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెట్టేస్తాను. మీరు ఆ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేసి ఆ నోట్స్ని యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇంపార్టెంట్ SEO ఫండమెంటల్స్ మీద అది నోట్స్ క్రియేట్ చేసి మీ అందరి కోసం డిస్క్రిప్షన్లో పెట్టాను. సో ప్లీజ్ అది యూస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ట్రైనింగ్ కూడా అవసరం పడదు, సింగిల్గా హ్యాపీగా నేర్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇది వచ్చేసి మనం ChatGPTతోని టెక్స్ట్ క్వశ్చన్స్ అడిగి టెక్స్ట్ ఆన్సర్స్ మనం తీసుకుంటున్నాం. రైట్ నౌ ChatGPTలో ఇంకొక వన్ మోర్ టైప్ ఆఫ్ మనం ChatGPTని యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేస్తాం అది స్క్రీన్లో చూడండి. మనం చూసాము టెక్స్ట్ కాంటెంట్, మనకు ఆన్సర్లో మనం అడిగిన మనకు టెక్స్ట్ ఫార్మాట్లో కంటెంట్ వచ్చింది. రైట్, టెక్స్ట్ ఫార్మాట్ అని రాస్తాను, టెక్స్ట్ ఫార్మాట్. ఓకే, ఇది మనకు ChatGPT ఈ జెనరేటివ్ AI మోడల్ మనకు హెల్ప్ చేసింది. నా ఓపెన్ AI వాళ్ళది ఇంకొక టూల్ ఉంది, దాన్ని ChatGPT వాళ్ళది ఇంకొక టూల్ ఉంది, ఇంకొక జెనరేటివ్ AI ఉంది, దాన్ని మనం DALL-E అంటాం. ఓకే, DALL-E అని ఒక టూల్ ఉంది. నా ఈ DALL-E టూల్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే దీనిలో మనం ఇమేజ్ ఫార్మాట్లో మనకు ఆన్సర్ చేస్తుంది. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే అది మనకు ఇమేజ్ ఫార్మాట్లో ఇమేజెస్ క్రియేట్ చేసి మనకు ఇస్తుంది. సో అది మనం ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అది కూడా ఇప్పుడు చూడండి. సో నేను సేమ్ థింగ్ ChatGPTలో వచ్చి ఒక ప్రాంప్ట్ అడగాలి, ప్రాంప్ట్ అడిగితేనే అది మనకు ఆన్సర్ చేస్తుంది కదా. సో నేను ఇక్కడ ప్రాంప్ట్ అడిగేటప్పుడు క్రియేట్ an image of a Indian housewife working on her laptop and cooking at the
సేమ్ టైం అని ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఏమిచ్చాను? క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ ఇండియన్ హౌస్ వైఫ్ వర్కింగ్ ఆన్ హర్ ల్యాప్టాప్ అండ్ కుకింగ్ అట్ ద సేమ్ టైం. నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ChatGPT మనకు ఈ రిలేటెడ్ ప్రాంప్ట్ బేస్ మీద మనకు ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో నేను ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేస్తాను. అది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ ఇట్ విల్ డెఫినెట్లీ క్రియేట్ వన్ ఇమేజ్ ఫర్ అస్. మనం కొంచెం వెయిట్ చేసి చూద్దాం ఎట్లాంటి ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుందో. సో ఇప్పుడు చూసారా, ChatGPT మనకు ఎంత బాగా ఒక ఇమేజ్ కూడా క్రియేట్ చేసి ఇచ్చింది. నేను అడిగిన క్వశ్చన్ లాగానే నాకు ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చింది. నేనేం పెట్టాను? ఒక ఇండియన్ హౌస్ వైఫ్ వంట కూడా చేస్తుంది, అట్లనే ఒక సేమ్ టైంలో ల్యాప్టాప్లో వర్క్ కూడా చేస్తుంది, అట్లాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇవ్వు. అండ్ అది నాకు మంచిగా ఇట్లాంటి ఒక ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చింది. ఐఎమ్ హ్యాపీ విత్ ద ఇమేజ్. సో ఈ ఇమేజ్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేస్తాము? ఇక్కడ ఇమేజ్ మీద మౌస్ ఓవర్ చేస్తే మీకు ఇక్కడ చిన్న డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇదే ఇమేజ్ మీ ల్యాప్టాప్ డౌన్లోడ్ ఫోల్డర్లో సేవ్ అయిపోతుంది. ఒకసారి మనం డౌన్లోడ్ ఫోల్డర్ చెక్ చేస్తాం. సో ఇది వచ్చేసి మన ఇమేజ్, మనం డౌన్లోడ్ చేసుకునే ఇమేజ్. నా వన్ మోర్ థింగ్, ఇదే ఇమేజ్లో మనం ఇంకొకలాగా కూడా మనం ChatGPTని యూస్ చేసుకోవచ్చు. ఎలా యూస్ చేస్తాం తెలుసా? చూపిస్తాను. నా ChatGPT ఓపెన్ చేసి ఇక్కడ మనకు ప్లస్ సింబల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి నేను యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ మీద క్లిక్ చేస్తాను. యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ మీద క్లిక్ చేసి ఐల్ గో టు ద డౌన్లోడ్ ఫోల్డర్. ఇప్పుడే మనం ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకున్నాం కదా, ఆ ఇమేజ్ని డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఇంకా ChatGPTకి అడుగుతున్నాను, క్రియేట్ ప్రాంప్ట్, PROMPT, ప్రాంప్ట్ ఫర్ ప్రాంప్ట్ ఆఫ్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ క్రియేట్ చేయడానికి మనకు ఎట్లాంటి ప్రాంప్ట్ కావాలో మనం అది కూడా కనుక్కోవచ్చు. నేను ఇప్పుడు అంటే మీకు జస్ట్ ఒక మనం డౌన్లోడ్ చేసిన ఇమేజ్ని యూజ్ చేసి ప్రాంప్ట్ ChatGPTతోని రాపిస్తున్నాను. కానీ సేమ్ థింగ్ మీరు గూగుల్ నుంచి ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసి ఆ ఇమేజ్తోని కూడా మీరు ప్రాంప్ట్ సేమ్ ఇదే ప్రాసెస్లో రాయించుకోవచ్చు. నేను మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నేను గూగుల్లో వెళ్ళి ఐ విల్ టైప్ హియర్ ఇండియన్ హౌస్ వైఫ్ వర్కింగ్ ఫ్రమ్ కిచెన్ అని టైప్ చేశాను. ఓకే, టైప్ చేస్తే మనకు చాలా ఇమేజెస్ వస్తాయి కదా. ఇక్కడ చూడండి చాలా ఇమేజెస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ ఇమేజ్ తీసుకోవాలి. ఓకే, లెట్ మీ టేక్ దిస్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నాను. ఐ విల్ సేవ్ దిస్ ఇమేజ్ ఇన్ మై కంప్యూటర్. మన కంప్యూటర్లో మనం ఆ ఇమేజ్ని సేవ్ చేసుకున్నాం. సేమ్ థింగ్ నాకు ఇట్లాంటి ఒక ఇమేజ్, సేమ్ ఇట్లాంటి అంటే డిట్టో ఇమేజ్ కాదు, కానీ ఇట్లాంటి ఒక ఇమేజ్ నేను క్రియేట్ చేయించుకోవాలి ChatGPTకి చెప్పి. నేను ChatGPTకి ఎలా అడుగుతానో చూడండి. ఇంకొకసారి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్లో వెళ్ళి డౌన్లోడ్లో ఇంకొకసారి వెళ్తాను, లేకపోతే మనం ఎక్కడ సేవ్ చేసుకున్నాం ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ ChatGPTకి చెప్తున్నాం, క్రియేట్ ప్రాంప్ట్ ఆఫ్ దిస్ ఇమేజ్. ఈ ఇమేజ్ క్రియేట్ చేయడానికి నాకు ఒక ప్రాంప్ట్ రాసి ఇవ్వు అని చెప్తున్నాను. ఇలా కూడా మీరు అడగచ్చు, అది బ్యూటిఫుల్ ప్రాంప్ట్ క్రియేట్ చేసేస్తుంది. లేకపోతే మీరు ఇంకొక రకంగా కూడా అడగచ్చు. ఎలా తెలుసా? క్రియేట్ అ సిమిలర్ ఇమేజ్ లైక్ దాట్ అని కూడా అడగచ్చు. క్రియేట్ ఏ సిమిలర్, స్పెల్లింగ్ రాంగ్ అవుతుంది, సిమిలర్ ఇమేజ్ లైక్ దాట్. ఓకే, క్రియేట్ అ సిమిలర్ ఇమేజ్ లైక్ దట్ అని నేను ChatGPTకి ప్రాంప్ట్ ఇస్తే అది ఎలా మనకు ఇమేజ్ క్రియేట్ చేసేస్తుంది, అది ఒకసారి చూద్దాం. మనం ఫ్రీ అకౌంట్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది కంటెంట్ క్రియేషన్ ప్రాసెస్ కొంచెం స్లో కావచ్చు. కానీ అదే మీరు ChatGPT ప్లస్ పెయిడ్ వర్షన్, ప్రీమియం వర్షన్ ఆఫ్ ChatGPT యూస్ చేస్తే మన వర్క్ కొంచెం ఫాస్ట్ అయిపోతుంది. ఇలా అని అది మనకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. బిజినెస్ ఓనర్స్కి పెయిడ్ అకౌంట్ అయినా ప్రీమియం అకౌంట్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. ఓకే, రెడీ, ఫైన్. నా ఇప్పుడు చూడండి ChatGPT మనకు ఎంత బ్యూటిఫుల్ ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చింది. నేను మీకు కంపారిజన్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనం గూగుల్ నుంచి కాపీ చేసాం, అంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని మనం ChatGPTకి అడిగాం కదా. చూడండి గిన్నె ఉంది, ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, ఇక్కడ కొంచెం ఫ్లవర్స్ కూడా ఉంది, బ్యాక్గ్రౌండ్ కూడా ఇలా ఉంది. అండ్ ChatGPT మనకు క్రియేట్ చేసి ఇచ్చింది కొంచెం సిమిలర్ ఇమేజ్, కానీ ఫేస్ డిఫరెంట్ ఉంది. కనిపిస్తుందా? ఫేస్ డిఫరెంట్ ఉంది. అండ్ కొంచెం ఇక్కడ అంటే ఫ్రూట్స్ అయినా ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉంది. సేమ్ టు సేమ్ మగ్గి టు మగ్గి
ఇమేజ్ కాదు, సేమ్ కాపీ పేస్ట్ ఇమేజ్ కాదు, కానీ చాట్ జీపీటీ కొంచెం ఇటు అటు చేంజెస్ చేసి మనకు ఇమేజ్ క్రియేట్ చేసి ఇచ్చింది. అండ్ ఈ ఇమేజ్ని మీరు హ్యాపీగా మీ వెబ్సైట్లో, లేకపోతే మీ బ్రోషర్స్లో, లేకపోతే మీ ఆన్లైన్ మటీరియల్, మీరు ఏదైనా అడ్వర్టైజింగ్ లేకపోతే మార్కెటింగ్ పర్పస్ యూస్ చేస్తున్న కొలెటరల్స్ అంటారు కదా, దానిలో మీరు డెఫినెట్లీ ఈ ఇమేజ్ని యూస్ చేసుకోవచ్చు. మీకు కాపీరైట్స్ ప్రాబ్లం కూడా రాదు, ఎందుకంటే ఈ ఇమేజ్ ఇంకా మన గూగుల్ నుంచి తీసుకున్న ఇమేజ్ సేమ్ టు సేమ్ కాదు. ఓకే, సో ఇది వచ్చేసి మనం చాట్ జీపీటీని ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు. చాట్ జీపీటీలో మనం టేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఐడియా ఉందా? నేను మీకు చూపిస్తాను. ఓకే, చాట్ జీపీటీలో చూడండి, నేను ఒక ప్రాంప్ట్ ఎంటర్ చేస్తున్నాను. క్రియేట్ ఏ టేబుల్ విత్ ఆల్ ద యాక్టివిటీస్ done in SEO in a month. ఒక మంత్లో మనం SEOలో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాం అవి అని ఒక టేబుల్ ఫార్మాట్లో క్రియేట్ చేసి ఇవ్వని నేను అడిగిన ప్రాంప్ట్ పెట్టాను. ప్రాంప్ట్లో క్రియేట్ ఎ టేబుల్ విత్ ఆల్ ద యాక్టివిటీస్ డన్ ఇన్ SEO ఇన్ ఏ మంత్ ఫార్ ఏ రియల్ స్టేట్ బిజినెస్ అని ఎంటర్ చేస్తాను. ఓకే, రియల్ స్టేట్ బిజినెస్ ఇన్ హైదరాబాద్, ఇండియా ఒక ఎగ్జాంపుల్ లాగా పెట్టాను. నా ఎంటర్ మీద క్లిక్ చేస్తే అది బ్యూటిఫుల్ ఒక టేబుల్ కూడా క్రియేట్ చేసేస్తుంది. చూడండి, బ్యూటిఫుల్ టేబుల్. ఈ టేబుల్ని మనం కాపీ చేసి మనం ఒక వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం కదా, ఆ వర్డ్ డాక్యుమెంట్లో కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ టేబుల్. చాట్ జీపీటీ ఈస్ హెల్పింగ్ అస్ టు క్రియేట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆల్సో. మనం ఇలా కూడా మనం ఇన్ఫర్మేషన్ని క్రియేట్ చేసుకోవచ్చు అని చాట్ జీపీటీ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఓకే, నా ఇక్కడ వన్ థింగ్, చాట్ జీపీటీ కంటెంట్ క్రియేట్ చేసింది, కానీ ఇక్కడ సెకండ్ వీక్ తర్వాత థర్డ్ వీక్లో కరెక్ట్గా లేదు. మనం ఇంకొకసారి చాట్ జీపీటీకి అడిగితే అది డెఫినెట్లీ ఒక మంచి ఫార్మాట్లో, మొత్తం టేబులర్ ఫార్మాట్లో మనకు కంటెంట్ కూడా క్రియేట్ చేసేస్తుంది. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ మీకు చూపించడానికి ఈ ప్రాంప్ట్ యూస్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మనం చాట్ జీపీటీలో కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తాం, టేబుల్స్ ఎలా క్రియేట్ చేస్తాం అది చూపించాను. నౌ చాట్ జీపీటీలో మనం కోడింగ్ ఎలా చేస్తాం అది కూడా చూపిస్తాను. సో ఈ పార్ట్లో చాట్ జీపీటీని యూస్ చేసి మనం ఒక కోడింగ్ వెబ్సైట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే HTML కోడ్ ఎలా రాపించుకోవాలి, ఇది నేను మీకు లైవ్లో చూపిస్తున్నాను. ఓకే, సో చాట్ జీపీటీలో వెళ్ళి నేను ఇక్కడ క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్, క్రియేట్ ల్యాండింగ్ పేజ్ HTML और कोड అని రాస్తాను. ఓకే, క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్ కోడ్ విత్ స్లైడర్ అండ్ కంటెంట్ రిలేటెడ్ టు క్రియేట్ ఏ ల్యాండింగ్ పేజ్ కోడ్ కంటెంట్ రిలేటెడ్ టు ఏ రియల్ ఎస్టేట్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ అని పెడతాను. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ బిజినెస్. ఓకే, సో యూజ్ రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ in the landing page. Add headings and subheadings appropriately. Okay, appropriately నేను దానికి ఒక కీవర్డ్ కూడా ఇస్తాను, చాట్ జీపీటీకి ఒక కీవర్డ్ కూడా ఇస్తాను. యూజ్ దిస్ కీవర్డ్ యాజ్ ఫోకస్ కీవర్డ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటున్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. సపోజ్ మీకు ఐడియా ఉంది అంటే నాకు కమెంట్ చేసి చెప్పండి, వాట్ డూ యూ మీన్ బై ఫోకస్ కీవర్డ్ ఇన్ SEO. ఓకే, సో యూజ్ దిస్ ఫోకస్ కీవర్డ్. మనం ఫోకస్ కీవర్డ్ ఏం యూజ్ చేస్తున్నాం, డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ ఆర్ బిజినెస్ ఆర్ ఇండియా ఆర్ ఎనీథింగ్ యూ కెన్ యూస్. నేను ఇప్పుడు కోసం హైదరాబాద్ అని టైప్ చేసి చూపిస్తున్నాను. డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్. ఓకే, సో యూజ్ దిస్ కీవర్డ్ యాజ్ ఫోకస్ కీవర్డ్ అని పెట్టాను. నౌ లెట్ us see what kind of code ChatGPT is creating for us. నేను ఎంటర్ క్లిక్ చేయగానే ChatGPT నాకు HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ ఇవి మూడు కలిపి మనకొకటి చాట్ అంటే మనకొకటి కోడింగ్ క్రియేట్ చేసి ఇచ్చింది. చూడండి ఎంత ఈజీ అయిపోయింది.
కదా, మన వర్క్ చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి నా ఈ కంటెంట్ని మనం కాపీ చేసి HTML పేజెస్లో మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక HTML పేజ్ కొంచెం ఎలా క్రియేట్ చేయాలి ఐడియా ఉంటే బెటర్. అదర్వైజ్ ChatGPTకి అడిగితే అదే మనకు గైడ్ కూడా చేస్తుంది. డూ దిస్, డూ దాట్, డూ దిస్, డూ దట్, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ కోడ్ని సర్వర్లో ఎక్కడ పేస్ట్ చేయాలి అవి కూడా ChatGPT మనకు చాలా బ్యూటిఫుల్ వేగా ఒక ట్యూటర్ లాగా, ఒక మెంటర్ లాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, సో జెనరేటివ్ AI టూల్స్ వచ్చేసి చాలా జాబ్స్ని రిప్లేస్ కూడా చేస్తుంది అఫ్ కోర్స్. అండ్ అట్ ద సేమ్ టైం జెనరేటివ్ AI టూల్స్ ఎవరు అడాప్ట్ చేస్తారు అంటే నేర్చుకుంటారు, అప్ స్కిల్ అవుతారు, వాళ్ళ జాబ్స్ డెఫినెట్లీ అంటే ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది, వాళ్ళ జాబ్స్ ఏం పోదు. చాలామంది జెనరేటివ్ AI జాబ్స్ వచ్చిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ పోతాయా, ఈ జాబ్స్ పోతాయా, డెవలపర్ జాబ్స్ పోతాయా, ఇవి అన్నీ చాలా టెన్షన్ పడుతూనే ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం, మార్కెట్ చేంజ్ అవుతుంది, వరల్డ్ చేంజ్ అవుతుంది, మీరు కూడా చేంజ్ అవ్వాలి. మీరు ఎలా చేంజ్ అవుతారు? ఇలాంటి కొత్త కొత్త జెనరేటివ్ AI టూల్స్, లేకపోతే ఫ్యూచర్లో కూడా ఏజెంటిక్ AI, నేను ఏజెంటిక్ AI మీద కూడా మీ అందరి కోసం నేను వీడియోస్ క్రియేట్ చేసి పెడతాను. సో దట్ మీకు కూడా మీరు ఫ్రీలో ఒకటి కొత్త స్కిల్, మంచి స్కిల్ నేర్చుకుంటారు కదా. సో మీ అందరి కోసం ఏజెంటిక్ AI ఆర్ ఏజెంట్ AI ఇట్లాంటి డిఫరెంట్ జెనరేటివ్ AI టూల్స్ ఇంకా సిరీస్లో చాలా వీడియోస్ నేను పెడతాను. కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకుంటూ ప్రాక్టికల్ చేస్తూ అప్ స్కిల్ అవ్వండి. డెఫినెట్లీ మీకు చాలా హెల్ప్ అవుతుందని చెప్తాను. ఓకే, అలాగే చూడండి, ChatGPT వచ్చేసి మనకు మొత్తం కోడ్ ఇక్కడ ఇచ్చేసింది కదా. ఈ కోడ్ ఎలా కనిపిస్తుంది అంటే దీని ప్రివ్యూ ఎలా ఉంటుంది అది కూడా మీరు స్క్రీన్లో ఇక్కడ చూడొచ్చు. సో నేను ఇక్కడ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే అది నాకు ఈ మొత్తం ల్యాండింగ్ పేజ్ లైవ్ వెళ్తే ఎలా కనిపిస్తుంది అది మనకు ఇక్కడ చూపిస్తుంది. సో చూడండి, దిస్ ఇస్ ఎ డీసెంట్ ల్యాండింగ్ పేజ్. కానీ ఎస్, ఈ ల్యాండింగ్ పేజ్లో ఇంకా చాలా వర్క్ ఉంది. యాజ్ అ డిజిటల్ మార్కెటర్ ఐఎమ్ నాట్ వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ల్యాండింగ్ పేజ్. దీనిలో ఇమేజెస్ ఉండాలి, ఇంకా కంటెంట్ ఉండాలి, ఇంకా CTS చాలా ఉండాలి. ఇవన్నీ ఫిల్అప్ చేస్తేనే ఈ ల్యాండింగ్ పేజ్ ఫిల్అప్ కంప్లీట్ అవుతుంది. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు CTA అని ఒక వర్డ్ యూస్ చేశాను. CTA ఫుల్ ఫామ్ ఏంటి మీకు తెలుసు అంటే కమెంట్ చేసి నాకు చెప్పండి. ఓకే, ఐ థింక్ డిజిటల్ మార్కెటర్స్కి ఐడియా ఉంటుంది CTA ఫుల్ ఫామ్ ఏంటి. ఐడియా ఉంది అంటే కమెంట్ చేసి ఒకసారి చెప్పండి, చూద్దాం. నా సెకండ్ థింగ్, ఇక్కడ మనకు ప్రివ్యూ కూడా కనిపిస్తుంది, రైట్. సో ప్రివ్యూలో మీకు ఏదైనా నచ్చకపోతే మీరు స్టాప్లో వెళ్ళి మరి ఆ చిన్న చేంజెస్ అన్నీ చేసుకోవచ్చు. సో ChatGPT మనకు కోడింగ్ కూడా చేసేస్తుంది అని చెప్పొచ్చు, రైట్. నా ఈ ChatGPTలో మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, దట్ ఈస్ క్రియేటింగ్ అ వీడియో. కానీ వీడియో క్రియేషన్ అది మనకు ఇంకా ఫ్రీ ప్లాన్లో రాలేదు. మనం దానికోసం పెయిడ్ అకౌంట్ తీసుకోవాలి. ChatGPT ప్లస్ అయినా, ChatGPT కొంచెం హయ్యర్ ప్యాకేజెస్ అకౌంట్ తీసుకుంటే మనకు సోరా అనే అప్లికేషన్ది యాక్సెస్ వస్తుంది. సోరా అప్లికేషన్ ఎలా ఉంటుంది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ మనకు ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసి OpenAI లేకపోతే సోరా అని టైప్ చేద్దాం. సోరా, ChatGPT సోరా అని టైప్ చేస్తే ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే అది openai.com/Sora చూపిస్తుంది. ఇక్కడ ప్రైసింగ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, ప్రైసింగ్ ఆప్షన్లో వెళ్తే అది చూపిస్తుంది ChatGPT ప్లస్ లేకపోతే ChatGPT Pro, ఈ రెండు వర్షన్స్లో మీకు సోరా యాక్సెస్ ఉంటుంది అని చూపిస్తున్నారు. సో ఈ ChatGPT పెయిడ్ అకౌంట్ తీసుకుంటున్న వాళ్ళు హ్యాపీగా ఇమేజెస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఎస్, సోరాలో క్రియేట్ చేసిన ఇమేజెస్ బాగానే ఉంటుంది అని నేను రివ్యూస్ విన్నాను. కాకపోతే మనం వేరే చాలా జెనరేటివ్ AI టూల్స్ ఉన్నాయి. ఆ జెనరేటివ్ AI టూల్స్ని యూజ్ చేసి కూడా మనం బ్యూటిఫుల్ వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఎట్లాంటి జెనరేటివ్ AI వీడియోస్ అప్లికేషన్స్ని యూజ్ చేసి లేకపోతే AI టూల్స్ని యూజ్ చేసి మనం వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో నేను మీకు ఓన్లీ ChatGPT ఒక జెనరేటివ్ AI టూల్ని మనం ఎలా ప్రాపర్గా యూజ్ చేస్తామో అది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదే ChatGPTని యూజ్ చేసి ఆల్రెడీ బిజినెస్ మేనేజ్మెంట్లో లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్లో ఉంటున్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ప్రపోజల్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ అసైన్మెంట్స్ లేకపోతే వాళ్ళ కొటేషన్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. డిజిటల్ మార్కెటర్స్ కేస్ స్టడీ క్రియేట్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా ట్రైనర్స్ ఉంటే, ఎవరైనా అంటే ట్రైనింగ్ టీచర్స్ ఉంటారు కదా, టీచర్స్ అయినా, లెక్చరర్స్ అయినా, ఫ్యాకల్టీస్ అయినా, వాళ్ళందరూ ChatGPTని వాళ్ళ లెసన్ ప్లానింగ్ కోసం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ టీచర్స్ కూడా వాళ్ళ లెసన్ ప్లానింగ్ చేయడానికి ChatGPTని యూజ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటర్స్ వాళ్ళు స్ట్రాటజీ ప్లాన్ చేయడానికి ChatGPTని యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ కంటెంట్ క్రియేషన్ అంటే వెబ్సైట్ పేజెస్లో, బ్లాగ్స్లో, డిఫరెంట్ ప్లేసెస్లో మనం చాలా కంటెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాం కదా, ఇటువంటి కంటెంట్ క్రియేషన్ ప్లేసెస్లో కూడా మనం ChatGPTని ప్రాపర్గా యూజ్ చేయాలి. ఇది ఒక
మంచి బూన్, ఇది మంచి టూల్ మనకు హెల్ప్ చేస్తుంది అని చెప్తాను. అలాగే ChatGPTని సేల్స్ టీమ్ ఉంటారు కదా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ టీమ్ అంటే చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు, సీనియర్ మేనేజర్ అని చెప్పొచ్చు, డైరెక్టర్స్, చైర్మన్స్, వైస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ద కంపెనీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా డే టు డే కమ్యూనికేటింగ్ అంటే క్లయింట్స్తోని కమ్యూనికేట్ చేసేటప్పుడు, లేకపోతే వాళ్ళ టీమ్ మెంబర్స్తోని కమ్యూనికేట్ చేసేటప్పుడు ఈ ChatGPT టూల్ని యూస్ చేస్తారు. సో డిఫరెంట్ ఇండివిజువల్స్ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్, వాళ్ళ ప్రొఫెషన్ రిక్వైర్మెంట్ బేస్ మీద ChatGPT యూస్ చేస్తున్నారు. ChatGPT హ్యాస్ బికమ్ అ డైలీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోలో మీరు నిజం ఒక స్కిల్ నేర్చుకున్నారా, ఇట్లాంటి ఇంకా స్కిల్డ్ వీడియోస్ మీకు యూజ్ అవుతుందా లేదా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఎస్, నాకు చాలామంది మేడం ఇట్లాంటి వీడియోస్ చేయండి అంటే నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. నేను ChatGPT ఈరోజు అంటే ChatGPT చెప్పాను కదా, రేపు పర్ప్లెక్సిటీ, తర్వాత జెమినాయ్, తర్వాత మానూస్, తర్వాత డీప్సీక్, ఇట్లాంటి డిఫరెంట్ AI టూల్స్ మీ అందరి కోసం వీడియోస్ నేను క్రియేట్ చేస్తూనే ఉంటాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇవన్నీ టూల్స్ మా బిజినెస్లో కూడా మేము యూస్ చేస్తున్నాం. మా బిజినెస్లో ఏం యూస్ చేస్తున్నాం అంటే, మేము డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ చెప్తాం కదా Career 9 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో, మేము మా బిజినెస్లో కూడా AI టూల్స్ని యూస్ చేస్తాం. అలాగే మా స్టూడెంట్స్కి కూడా ఈ AI టూల్స్ నేర్పిస్తాం. ఎందుకంటే మన స్టూడెంట్ జాబ్ రెడీ అయి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇవన్నీ AI టూల్స్ వాళ్ళకి తెలిసి ఉండాలి. జనరేటివ్ AI టూల్స్లో ఏమేమి చేస్తాము, వీడియోస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకొని, నేర్చుకొని, ప్రాక్టీస్ చేసి జాబ్స్ కోసం వెళ్తారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మన ఈ ఫ్రీ జనరేటివ్ AI కోర్స్ ఇన్ తెలుగు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి. అండ్ ఎస్, నెక్స్ట్ క్లాస్లో ఒక కొత్త AI టూల్ గురించి చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మీ ముందు నేను పెడతాను. సో టిల్ దట్ టైమ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇక్కడ వరకు నా వీడియో చూసారు అంటే ఐ అప్రిషియేట్ యువర్ హెల్ప్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. నమస్తే.